జగన్ అమరావతికి అన్యాయం చేశాడండి. అసలు అమరావతికి న్యాయం చేసింది ఎవరు? జగన్మోహన్ రెడ్డి కాకపోతే న్యాయం చేసిందే జగన్మోహన్ రెడ్డి గారు. అమరావతికి వెస్టర్న్ బైపాస్ లోపలికి తీసుకొచ్చి దాన్ని డెవలప్ చేసినాడు. దారి తెన్ను లేకుండా ఉన్నటువంటి అమరావతికి గుంటూరుని విజయవాడని కలుపుతూ మధ్యలోంచి నేషనల్ హైవే మన 4 లైన్ రోడ్డును తీసుకెళ్ళింది ఎవరు? దాని విలువ పెంచింది ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారికి అమరావతి మీద కక్ష ఉంటే ఆయన తాడేపల్లి ఇల్లు ఎందుకు కట్టుకుంటాడు పర్మనెంట్గా? ఎంత ఖర్చు అవుద్ది? ఎకరంలో ఇల్లు కట్టుకున్నాడు ఆయన. ఇక మీరు తాడేపల్లి ప్యాలెస్ అంటున్నారు కదా, చంద్రబాబుకి ఏమన్నా వచ్చిందా ఇక్కడ? అది లింగమ్మనేందో తెలియదు, గవర్నమెంట్తో తెలియదు, ఎవరిదో తెలియదు, చంద్రబాబుతో తెలియదు. చంద్రబాబు నాయుడు భార్య ఏమో మేము అద్దె కడుతున్నామంటది, లింగమనేని రమేష్ నేను గవర్నమెంట్కి ఇచ్చేసానంటాడు. చంద్రబాబు నాయుడు ఏమో ఏదో చెప్తాడు. ఆ ఇల్లు తప్పితే ఏది ఇవాళ? మూడు రాజధానులు అని చెప్పని 3 మొక్కలు ఆటాడు అన్నాడు. 3 మొక్కల ఆటలో అమరావతిలో అసెంబ్లీ ఉంచుతానని చెప్పాడు కదా ఆయన. ఆ రోజు అమరావతిని ఉంచుతానని చెప్పాడు కదా. ఇవాళ మీరు అమరావతి రేపు పెరిగితే అక్కడికి పేదోడు ఎవడొస్తాడు? అసలు మనుషులు ఎవడొస్తాడు? అసలు మనుషులు లేని రాజధాని ఏంటి? గవర్నమెంట్ ఆఫీసులు ఉంటే ఎవడొస్తాడు అక్కడికి? రాజధానిలో గవర్నమెంట్ ఆఫీసులు కాలేజీలతో ప్రజల జనజీవితం ఎందుకు వస్తుంది అని అడుగుతున్నాను. జనజీవితం ఎక్కడి నుంచి వస్తుంది అంటే రాజధానిలో జనజీవనం లేనటువంటి రాజధానిని ఏమంటారు? చెప్పండి దాన్ని. 50,000 మంది పేద ప్రజలను అక్కడ ఇల్లు కట్టే ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి చేస్తే దాన్ని రద్దు చేశారు. పేదవాళ్ళు ఉండకూడదంట. ఏంటి రాజధానిలో పేదవాళ్ళు ఉండకూడదేంటి? హైదరాబాద్లో పేదవాళ్ళు లేరా? పేదవాళ్ళు లేకపోతే సర్వీస్ సెక్టర్ ఎక్కడి నుంచి వస్తుంది అని అడుగుతున్నాను. పేదవాళ్ళు రాజధానిలో లేకపోతే సర్వీస్ సెక్టర్ ఎక్కడి నుంచి డెవలప్ అవుతుంది? రాజధాని ఎక్కడ డెవలప్ అవుతుంది? అసలు ఫైనాన్స్ ఇంజిన్లు వెయ్యి అంటున్నాను. అమరావతిలో నువ్వు ఏం కేటాయించావు? ఒక్క ఫైనాన్స్ ఇంజిన్ కంపెనీ ఏముంది? మొత్తం తీసుకెళ్ళి అయ్యేమో వైజాగ్లో పెడతావా? ఇక్కడ ఒక సాఫ్ట్వేర్ కంపెనీకి ఇవ్వా? ఇక్కడ అంటే పట్టు మనకు 1000 మంది ఆఫీస్కి వచ్చేటువంటి ఆఫీసే ఇక్కడ లేకపోతే ఆర్బీఐకి ఇచ్చాంటో ఆర్బీఐలో ఎంతమంది ఉంటారు? ఆర్బీఐ రీజనల్ ఆఫీసులో ఎంతమంది ఉంటారు? అక్కడ స్టేట్ బ్యాంక్ రీజనల్ ఆఫీసు ఎంతమంది ఉంటారు? ఎవడు ఉంటాడు ఆఫీసులో? ఎవడొస్తాడు? ఎవడెళ్తాడు? కనీసం డబ్బులు డ్రా చేయడానికి కూడా ఉండదు కదా వాటిల్లో, రీజనల్ ఆఫీసులో. అంటే ఇది పచ్చి మోసం, దగా కాదా అంటున్నాను. అక్కడ ప్రజలు కట్టుకుంటాక అవకాశాలు ఉండవు, సామాన్యులు రావటానికి అవకాశం ఉండదు. మీ డిప్యూటీ సీఎం గారు చెప్పాడు ఈ మాట. అవన్నీ రద్దు చేశారు, జగన్ ఇచ్చినవి మొత్తం రద్దు చేశారు. ఇవాళ నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు ఆ 50,000 ఇళ్ళు నిర్మాణం జరిగితే ఎంతమంది జనం వచ్చేవాళ్ళు? అక్కడ కడకళ్ళాడుతూ ఉండేది కదా. దాంట్లోంచి రోడ్డు తీసుకొచ్చాడు. జగన్ ఉండగా 780 కోట్ల రూపాయలు కౌలు ఇచ్చాడు రైతులకి. వెస్టర్న్ బైపాస్ దాంట్లోంచి తీసుకెళ్ళడం జరిగింది. ఏమీ చేయలేదంటారు. ఏమీ చేయలేదంటే జగన్ భయపడింది ఏంటి? మొత్తం రాజిపోయింది. అది అయిపోయిన తర్వాత ఇవాళ ఇంకోటి మాట్లాడతాడు. జగన్మోహన్ రెడ్డి గారు మేము తీర్మానం చేసి పంపించాం, నేనే మొత్తం నడిపాను. ఢిల్లీ వెళ్తే అప్పుడు ఎంపీగా ఉన్నాడు ఈ పనోడు, ఈ మొగోడు, ఎక్కడికి వెళ్ళాడు అడ్రస్ లేదన్నాడు. చంద్రబాబు నాయుడు గారు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర విభజన కోసం తీర్మానం పెడితే జగన్మోహన్ రెడ్డి ఇక్కడ ఉన్నాడు. ఎక్కడున్నాడు తెలియదు అన్నావు కదా, ఇగో ఇక్కడ ఉన్నాడు. అసెంబ్లీలో ఇప్పుడే మాట్లాడారు గంట క్రితం మీరు. ఇక్కడ ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి పార్లమెంట్లో. నేను నారా చంద్రబాబు నాయుడు గారిని అడుగుతున్నా, మీరేం పెట్టారు ఇవాళ? చట్ట సవరణ కోసం పెట్టారు కదా. 2014 ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన చట్టానికి సవరణ పెట్టారు కదా. నేను డిమాండ్ చేస్తాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి, ప్రత్యేక హోదా ఇంతవరకు అవ్వలేదు కదా, అది చట్టంలో లేదు. ప్రత్యేక హోదా అనేది చట్టంలో లేదు. కేవలం పార్లమెంట్లో ప్రధానమంత్రి ప్రకటన మాత్రమే పరిమితం అన్నారు కదా. ఇవాళ చట్ట సవరణ జరుగుతుంది కాబట్టి పనిలో పనిగా ప్రత్యేక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కావాలని చెప్పని, పెట్టాలని చెప్పని మీరు తీర్మానం చేయమని అడుగుతున్నాను. మళ్ళీ రేపో ఎల్లుండి అసెంబ్లీ పెట్టండి, తీర్మానం చేయండి.
లేదా మీ క్యాబినెట్ తీర్మానం చాలు, అసెంబ్లీ కూడా అక్కర్లా, క్యాబినెట్ తీర్మానం చాలు, మీరు చేసి పంపండి. కడప ఉక్కు ఫ్యాక్టరీ కేంద్ర ప్రభుత్వం బాధ్యతగా మీరు తీర్మానం చేయించండి కేంద్ర ప్రభుత్వం చేత, ఎందుకంటే చట్ట సవరణ చేయిస్తున్నారు కదా. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని విడగొడుతున్నాం కాబట్టి 2014 ఆంధ్ర రాష్ట్ర విభజన చట్టం సవరణ జరుగుతుంది కాబట్టి ఆ చట్టంలో విశాఖ ఉక్కు ఫ్యాక్టరీకి గనులను కేటాయించమని తీర్మానం చేసి పంపండి, మంత్రిమండలి తీర్మానం చేసి పంపండి. చట్ట సవరణలో దానిలో పొందుపరచమని చెప్పండి నారా చంద్రబాబు నాయుడు గారు. ఈ చేయరా అంటున్నాను. అలాగే దుగరాజపట్నం పోర్టు నిర్మాణం చేయాలి కేంద్ర ప్రభుత్వం, వాళ్ళు పట్టించుకోకపోబట్టి మనం రామాయపట్నం నిర్మాణం చేసుకున్నాం, దానికి అయిన ఖర్చు మొత్తాన్ని రీంబర్స్ చేయమని చెప్పని చట్ట సవరణలో పెట్టండి. పెట్టించలేరా? ఓట్లు మీయే కదా, మీ మీద ఆధారపడి మీ భుజాల మీద కదా మోడీ గారి ప్రభుత్వం బతుకుతున్నది. చేయించలేరా మీరు? మీ సొంతానికి మీ కేసులు మూసుకుంటాకి మాత్రమే మీ దగ్గర మీకు కేంద్ర ప్రభుత్వం పలుకుబడిని వాడుకుంటారా? అంతకుమించి ఈ రాష్ట్రానికి రాష్ట్ర ప్రజలకి ఉపయోగించరా అని అడుగుతున్నాను. అలాగే చట్ట సవరణలో రాయలసీమ లిఫ్ట్కి కూడా చట్టబద్ధత కల్పిస్తూ చట్ట సవరణ చేయించమని డిమాండ్ చేయండి, తీర్మానం చేయమని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. ఏంటి స్టాండ్ ఏంటి నాకు అర్థం కాలేదు. ఏం స్టాండ్ కావాలి? ఏమండి 2014, 2015, 2016లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ మీద అప్పటి కంప్లైంట్లు ఇవాళ తీసుకుని కేసులు కడుతున్నారు కదా. అప్పుడు ఎత్తుకుపోయిన వాళ్ళందరం కేసులు కట్టి రికవరీ చేయండి. ఎందుకంటే 5 ఏళ్ల క్రితం 6 ఏళ్ల క్రితం జరిగినటువంటి సంఘటనల మీద నేర పరిశోధన చేసేటువంటి నైపుణ్యమైనటువంటి వ్యక్తులను సిట్టుల్లో మీరు పెట్టుకుని చేస్తున్నారు కదా, చేయండి, ఎత్తు లోపలేయమంటున్నాను నేను. మేమేమన్నా అంటే అమరావతి ఇది గుదిబండ అవుతుంది, అప్పుల కుప్ప అవుతుంది, ఈ రాష్ట్రం మోయలేనంత భారం అవుతుందని చెప్పని మేము ఆ రోజు ఆలోచన చేసామని చెప్పాము. ఇవాళ మీరు ఇన్ని వేల కోట్లు కట్టి ఇక్కడ ఖర్చు పెట్టేశాక మేమన్నా మూర్ఖులమేంటండి? మీకులాగా తప్పుడు ఆలోచనలు ఉన్నాళ్ళమా? ఆ రోజు 3% మాత్రమే అమరావతికి ఖర్చు పెట్టాల్సిన బడ్జెట్లో 3% మాత్రమే మీరు ఖర్చు పెట్టారు. కాబట్టి ఉన్న అసెంబ్లీని, కట్టిన తాత్కాలిక అసెంబ్లీని పర్మనెంట్ అసెంబ్లీగా మేము మార్చుకుని ఇక్కడ అసెంబ్లీ జరగాలి, అక్కడ కర్నూలు జరగాలి, ఇక్కడ జరగాలి, ఖర్చు లేకుండా పని అవ్వాలి, సింపుల్గా 1000 కోట్లు 2000 కోట్లతోనే పని అయిపోవాలి, ప్రజలకు భారం అవ్వకూడదు, రాష్ట్రం అభివృద్ధి పదాన్ని పరిగెత్తాలని చెప్పి ఆలోచన చేశాం. కోర్టులో మీకున్న పలుకుబడితో ఉపయోగించుకున్నారు. పాపపు సొమ్ముతో పెద్ద పెద్ద లాయర్లను పెట్టుకున్నారు. మా ప్రయత్నాన్ని కదలకుండా మీరు చేశారు, అయిపోయింది. ఇవాళ మీరు ఇప్పటికొక 47,000 కోట్లు అప్పు చేశామని మీరే చెప్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజల మీద భారం పెట్టి మరొక 6,000 కోట్లు ఇప్పటికి మీరు కేటాయింపులు చేశారు పన్నుల కింద. చేయండి. మేంకే ఎంత అప్పులు తెచ్చి జనాన్ని తాకట్టు పెట్టి ఇన్ని వేల కోట్లు అప్పులు తెచ్చాక మేము ఇంకెక్కడికి వెళ్తాం? ఎందుకు ఇంకో ఆలోచన ఎందుకు చేస్తాం? ప్రజల్ని నాశనం చేసేటువంటి, ప్రజల్ని దోచుకునేటువంటి ఆలోచన సరళి మీది. ప్రజల మీద భారం పడకూడదు, ప్రజల మీద అప్పులు తగ్గించాలని చెప్పిన ఆలోచన చేసేవాళ్ళం మేము. ఇక ఇంత మీరు అప్పులు పెట్టేశాక, ఇన్ని అప్పులు తెచ్చాక, ఇప్పుడు 74,000 కోట్ల రూపాయలు వర్కులు పీల్చేశాక 30% అంచనాలు పెంచేసి 5% ఎక్సెస్ ఇచ్చి అదే కాంట్రాక్టర్లకి మీరు ఇచ్చి వర్కులు చేయిస్తుంటే వీడు అన్నీ పర్మనెంట్గా బిల్డింగ్లు కట్టేస్తాం, ఇన్ని అప్పులు చేసేసామన్నాక ఇంకెక్కడికి వెళ్తాం?